హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ని. మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో దేనికోసం అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ పేరు జితేష్ వి పాటిల్. సో ఇతడు ఇటుకలపై జై శ్రీరామ్ అనే ఒక కాన్సెప్ట్ను మొదలుపెట్టారు. సో ఈ ఆలోచన నిజంగా చాలా గ్రేట్, చాలా మంచిది ఆలోచన. ఎందుకంటే మనం ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఆ ఇటుకలతో జై శ్రీరామ్ అనే ఇటుకలతో ఇల్లు కడితే చాలా బాగుంటుంది. ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా మన ఇంటికి ఉంటాయి. సో ఇల్లు జీవితంలో ఒకటేసారి కడతాం, ఎప్పుడంటే అప్పుడు కట్టాం. కాబట్టి కట్టిన ఇల్లు మన జీవితాంతం ఉంటుంది. కాబట్టి తప్పకుండా భగవంతుని ఆశీర్వాదాలు కావాలి ఇంటికి. కాబట్టి జై శ్రీరామ్ అని రాసే ఇటుకలతోటి ఇల్లు నిర్మిస్తే ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. సో ఈ మంచి ఆలోచనతో కలెక్టర్ గారు ఇటుకలపై జై శ్రీరామ్ అని ముద్రించి పంపిణీ చేస్తున్నాడు. సో ఇది బెంగళూరులో ఈ ఇటుకలు తయారు చేయడం జరిగింది. సో ఎవరైనా ఇల్లు నిర్మించేటప్పుడు ఈ ఇటుకలను వాడొచ్చు అని కలెక్టర్ గారు చెప్పారు. ఇంకా పూర్తిగా పంపిణీ కాలేదు, ఎందుకంటే దాని డిమాండ్ని బట్టి మేము పంపిణీ చేస్తామని కూడా చెప్పారు. సో వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటే మొత్తం పబ్లిష్ చేస్తారన్నట్టు. అయితే సాధారణంగా ఈ శ్రీరామ నామాన్ని చాలామంది రామకోటిగా రాస్తుంటారు. కొంతమంది ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు బియ్యంపై శ్రీరామనామం రాసి ఆ శుభకార్యాన్ని ప్రారంభిస్తారు. సో ఇల్లు నిర్మించేటప్పుడు కూడా ఈ నామాన్ని జపించి ఇల్లు కడితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఆలోచన చాలామందికి రాదు, అది గొప్ప గొప్పలకే వస్తుంది. సో కలెక్టర్ గారు మీకు హ్యాట్సాప్, ఇలాంటి ఆలోచన మీకు వచ్చినందుకు చాలా మంచి ఆలోచన ఇది. కాబట్టి ఇకపై ఎవరైనా సరే ఇల్లు కట్టేటప్పుడు శ్రీరామనామము నా ఇటుకలను వాడండి అని నేను మీకు సజెషన్ చేస్తున్నాను. సో భద్రాద్రి కలెక్టర్ గారు, ఇది మంచి ఆలోచన మీకు వచ్చింది. సో ఈ వినూత్న ఆలోచన సక్సెస్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.